నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది అంటే గతంలో ఒక 10 ఇయర్స్ చూసుకుంటే గనక మంచి క్రేజ్ అనేది ఉన్నది. లాస్ట్ 2-3 అకాడమిక్ ఇయర్స్ నుండి బీఎస్సీ అగ్రికల్చర్కు కొంత డౌన్ఫాల్ అనేది మనం చూస్తూ వచ్చాము. అంటే డౌన్ఫాల్ అంటే కోర్స్కి ఎందుకనో కానీ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు తగ్గుతూ వచ్చారు. సో ఇది వరకు తీసుకుంటే కనుక మనము ఎంబీబీఎస్తో పాటు స్టూడెంట్స్ ఎక్కువగా బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్స్కి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టూడెంట్స్ ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ అనేసి ఈవెన్ కొంతమంది బీబీఏ లాంటి కోర్సెస్కి వెళ్ళే వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే మళ్ళీ ఈ అకాడమిక్ ఇయర్ నుండి చాలామంది స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ వైపు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు. దీనికి రీజన్ వచ్చేసరికి చాలా ఇన్స్టిట్యూషన్స్ బీఎస్సీ అగ్రికల్చర్లో కూడా స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి, బిజినెస్ అనాలిటిక్స్ అనేసి రకరకాల స్పెషలైజేషన్స్తో చాలా యూనివర్సిటీస్ అనేది ఈ కోర్స్ అనేది మళ్ళీ రీలాంచ్ చేశారనేసి చెప్పొచ్చు ఒక విధంగా. అంటే మనకు ఇంతకుముందు బీటెక్లో చూసుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్లో, ఈసీలో అన్ని బ్రాంచెస్లో స్పెషలైజేషన్స్ ఎలాగైతే వచ్చాయో ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి, బిజినెస్ అనాలిటిక్స్ అనేసి ఇట్లా రకరకాల స్పెషలైజేషన్స్ తోటి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి ఇంతకుముందు పర్టికులర్గా పీసీబీ స్టూడెంట్స్ అంటే బైపీసీ అంటాం మన దగ్గర బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఇండియా వైడ్గా చాలా ఇన్స్టిట్యూషన్స్లో బైపీసీ స్టూడెంట్స్తో పాటు ఎంపీసీ స్టూడెంట్స్ అనేది కూడా ఈ కోర్స్ అనేది పర్స్యూ చేయొచ్చు. సో ఇది వరకు ఎంపీసీ స్టూడెంట్స్ ఈ బీఎస్సీ అగ్రికల్చర్ ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్లో కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే అలో చేసాయి. కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ పర్టికులర్గా బైపీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ అనేది ఇచ్చేవన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ లెవెల్లో ఉన్న బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కున్న ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా, యూనివర్సిటీస్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది బైపీసీ స్టూడెంట్స్తో పాటు ఎంపీసీ స్టూడెంట్స్ కూడా పర్స్యూ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తున్నాయి అన్నమాట. సో మనందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రతి సెక్టార్లోకి ఎంటర్ అయ్యి ఉంది. అంటే ఒక ఐటీ సెక్టార్లోనే కాకుండా హెల్త్ కేర్లో అవ్వచ్చు, ఈవెన్ అగ్రికల్చర్ వైపు అవ్వచ్చు, అలాగే టూరిజం అండ్ హాస్పిటాలిటీ వైపు, ఇట్లా ప్రతి సెక్టార్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనేది ఒక ప్రాముఖ్యత అయితే ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తించేసి బీఎస్సీ అగ్రికల్చర్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే స్పెషలైజేషన్తో లాంచ్ చేయడం జరిగింది. అయితే స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే అంటే చాలామంది ప్రమోట్ చేసేటప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా జాబ్స్కి వెళ్ళొచ్చు అనేసి చాలామంది ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది దీని గురించి. అయితే ఇక్కడ ఒకటి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, మీరు ముందు కరికులం అనేది చెక్ చేసుకోండి. బీఎస్సీ అగ్రికల్చర్ ఎక్కువగా కోర్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎంతవరకు ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది, టాపిక్స్ అనేది 4 ఇయర్స్లో కవర్ చేస్తున్నారనేది ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అట్లీస్ట్ ఇక్కడ 80% బీఎస్సీ అగ్రికల్చర్ టాపిక్స్కి అనేది ఉంటే 20% అట్లీస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టూడెంట్కి అనేది టాపిక్స్ కవర్ అవుతూ ఉంటే కనుక కొంత మీకు ఉపయోగం అయితే ఉంటుంది. ఏదో పేరుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 ఇయర్స్లో ఒక సబ్జెక్ట్ చెప్పే ఇన్స్టిట్యూషన్ను మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు అది ప్రాబ్లమేటిక్గా అయితే అవుతుంది. అంటే పర్టికులర్గా ఎవరైతే అగ్రికల్చర్ వైపు కాకుండా ఏదైనా సాఫ్ట్వేర్ వైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపించే స్టూడెంట్స్కు అది ప్రాబ్లంగా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే స్టూడెంట్స్ ఇక్కడ కరికులంలో ఒక 20% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్స్ అనేది ఎక్కడైతే ఉంటాయో ఆ కరికులం అనేది చూసుకొని మీరు అలాంటి ఇన్స్టిట్యూషన్ అనేది ఈ స్పెషలైజేషన్ అగ్రికల్చర్లో సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు కొంత మల్టిపుల్ వేస్లో ఆపర్చునిటీస్ అనేది మీరు సంపాదించేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దీనికి సాధారణంగానే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫీజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాదాపుగా ఐకార్ అక్రెడిటేషన్ ఉన్న చాలా యూనివర్సిటీస్ అయితే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, బిజినెస్ అనాలిటిక్స్ లాంటి స్పెషలైజేషన్స్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది అప్రోచ్ అవుతే కనుక వాళ్ళకు ఏ ఇన్స్టిట్యూషన్లో ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందనేసి కరికులం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు అడ్మిషన్ గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.